మీరు జెన్జీ అయితే ఇక్కడ జెన్ ఆల్ఫా మీకంటే 10 ఎక్కువ మేమంటూ ఈ బుడ్డది మాట్లాడిన మాటలు అంత చూడముచ్చటగా ఉన్నాయి. ఒకసారి ఈ బుడ్డదాని మాటలు విన్న తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. पेपर लीक करे कोई और पेपर लीक के पैसे खाए कोई और नाम बदनाम करे मोदी जी का, ये बिल्कुल सही नहीं है। और जो लोग कहते कि मोदी जी ने दिया ही क्या है, मोदी जी ने हमारे देश को दिलाया सम्मान और राम जी को उनका स्थान। और मोदी जी आपको घबराने की बिल्कुल चिंता नहीं होगी, क्योंकि हम हैं जेन अल्फा ना कि जेन ज़ी। जेन ज़ी से 10 कदम आगे और जेन अल्फा आपके साथ है और ये है हमारे संस्कार। आई लव यू मोदी जी। ఈ చిన్నది మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా. అయితే ఈ నీట్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ చేసింది ఒకడైతే తిన్నది ఒకడైతే ఇప్పుడు ఈ బద్నాం అంతా కూడా మోదీ మోయాలనా? ఎందుకు ఇంత గలీజ్గా మాట్లాడుతున్నారు? మనం ఇప్పటివరకే చూసినాము. మోదీ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా రిలీజ్ చేసిండ్రు. ఆ వీడియోలో ఈ జెన్జీ ఎవరైతే కొంతమంది నోటికొచ్చిన కారు కూతలు కూయడము, వాళ్ళ అమ్మ నుంచి తిట్టడము, ఇవన్నీ వాటిని నేను క్షమిస్తున్నాను, పోనీలే తెలిసి తెలియక మాట్లాడిండ్రు అని ఆ క్షమాపణ వాళ్ళని క్షమిస్తున్నా అని ఏదైతే వీడియో పెట్టిండో ఆ వీడియోకి రిప్లైగా ఈ బుడ్డది మాట్లాడింది. మీరు వాళ్ళని క్షమించడం మాకు ఏమాత్రం నచ్చలేదు, అంత గలీజ్గా మాట్లాడిన వాళ్ళని మీరు క్షమించకుండా ఉండాల్సింది, దీనికి మేము ఫీల్ అవుతున్నాం. నేను మాత్రమే కాదు, నా ఫ్రెండ్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. జెన్జీ 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 అసలు ఈ జెన్జీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థమవుతలేదు. ఈ జెన్జీ వాళ్ళకంటే కూడా మేము 10 ఎక్కువ జెన్ ఆల్ఫా. మాకు తెలుసు మోదీ అంటే ఏంది, మీతో మేము ఉంటున్నాం, వి లవ్ యూ మోడీ అంటూ ఆ బుడ్డది మాట్లాడింది. ఇక మోదీ ఏం చేసిండు అని పదే మాట్లాడుతుంటారు కదా. మోడీ రాముడికి రామ జన్మభూమినిచ్చిండు. దేశంలో ఇండియాని చూసి గర్వించేదగ్గ ఈరోజు గ్లోబల్ వైజ్గా ఇండియాని ఇంత బాగా గుర్తిస్తున్నారంటే అందుకు కారణం ప్రధాని. ఇవన్నీ చేసిండు. ఇప్పుడు ఇవి సరిపోవా? ఏం చేసిండు అని మీరు అడుగుతున్న దానికి ఇంకొకటి, రక్షణ విషయంలో దేశాన్ని రక్షించే విషయంలో ఈ ఆర్మీ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఎంత ఫ్రీడమ్ ఇచ్చి ఈరోజు రక్షణ వ్యవస్థ ఇంత గట్టిగా ఇంత బలంగా ఉండడానికి కారణం ప్రధానినే. మేము మీతో ఉంటున్నాము. ఈ జెన్జీ వాళ్ళు ఏమో నాకు వీళ్ళ గురించి తెలియదు కానీ జెన్ ఆల్ఫా అంతా కూడా మోదీతోనే ఉంటుంది. మీ పాలన దేశానికి కావాల్సిందే అంటూ ఈ బుడ్డది మాట్లాడిన మాటలు నిజంగా కొంతమంది ఈ లవ్ ఫుడ్ బ్యాచ్ ఏదైతే ఉందో మోదీని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఏం సరిగ్గా నాలెడ్జ్ లేకుండా ఏం చేసిన అనే సోయి కూడా లేకుండా అడ్డవులుగా మాట్లాడిన ఈ లవ్ ఫుడ్ బ్యాచ్ కంటా కూడా ఈ బుడ్డది చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. నిజంగా బుడ్డదైనా కూడా మాట్లాడిన వరకు ఎంత పర్ఫెక్ట్గా ఎంత కరెక్ట్గా ఎంత మంచిగా మాట్లాడిందంటే ఇక ఈ బుడ్డదాన్ని కూడా తప్పే పడతారేమో, ఇది మాట్లాడిన మాటలలో కూడా తప్పునే వెతుకుతారేమో, ఈ బుడ్డదాన్ని కూడా ట్రోల్సే చేస్తారేమో. ఏది చేసినా జెన్ ఆల్ఫా కూడా ఇప్పుడు మోదీ సర్కార్ని మోదీ చేస్తున్న మంచి పనుల్ని గుర్తు పెట్టుకుంటూనే ఉంటుంది. దేశం సురక్షితంగా ఉండాలంటే ప్రధాని మోదీ చేతిలోనే దేశం ఉండాలి. అట్లుంటేనే యువత కానీ అందరూ అన్ని వర్గాల వారు కూడా మంచిగా ఉంటారు, మంచిగా బతుకుతారు. లేదంటే ఇలా ఈ జెన్జీ పేరును ముందలకి వేసుకొని నీట్ ప్రొటెస్ట్ అని ముందలకి వేసుకొని స్టూడెంట్ ముసుగులో జరుగుతున్న ఈ అల్లకల్లోలాలు ఇవన్నీ కూడా ఎన్నో చేయాలని చూస్తుంటారు. దాని మోటో ఒకటైతే దాన్ని ముందలకి వేసుకొని నెగిటివ్గా చేయడానికి అందులో అల్లర్లు సృష్టించడానికి ఇలాంటి చాలా మంది వస్తూనే ఉంటారు. కానీ ఎన్ని వచ్చినా ఏం చేసినా మోదీ ఏం చేస్తున్నాడు దేశానికి, ఇప్పటివరకు ఏం చేసిండు, ఇంత అల్లర్లు ఇవన్నీ అయిన తర్వాత కూడా ఎక్కడైతే ఈ జెన్జీ ఉందో అక్కడికి ఆయన వచ్చి వీడియో పరంగా మాట్లాడడము, ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని మాట్లాడడము, అందరినీ ఫ్రెండ్స్ అంటూ మాట్లాడడం, ఇవన్నీ ఎంత అంటే దేశంలో ఉన్న ప్రజల పట్ల మాత్రమే కాకుండా ముఖ్యంగా జెన్జీ మీద ఎంత అభిమానం ఉంది. వాళ్ళు ఈ ప్రొటెస్ట్ కారణంగా ఎంతమంది యువతనైతే కోల్పోతున్నామో అని దీన్ని రియలైజ్ అయ్యి మళ్ళీ అదే ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఎప్పుడు కూడా వీడియోలు పెట్టని మనిషి వీడియోలు పెడుతూ ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా చాలా చూడముచ్చటగా ఉంది. ఇప్పుడు ఈ పాప
మోదీని సపోర్ట్ చేస్తూ వి లవ్ యూ వి స్టాండ్ విత్ యూ అని మాట్లాడుతున్న ఈ మాటలు కూడా నిజంగా జబర్దస్త్ ఉన్నాయి. సో ఈ బుడ్డది మాట్లాడిన దానిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.